కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. కుప్పంలో చంద్రబాబు తరపున భువనేశ్వర్తో కలిసి నామినేషన్ వేసిన దగ్గుమళ్ల ఐటీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక చిత్తూరు ఎంపీ సీటు గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేస్తారంటే ఫిజికల్ ఎస్టిమేషన్ 40,000 దాకా ఉంది, అబౌవ్ 40,000 ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం 25,000 అంటున్నారు. ఆయన 25,000 కంటే ఎక్కువ చెప్తే ఆయనకు ఉద్యోగం ఉండదు కాబట్టి ఫ్యాక్ట్ చెప్పట్లేదు. అతను 40,000 అబౌవ్ వచ్చారు. దీనికి తోడు మేము గుడి దగ్గర చూసాము, ఎక్కడెక్కడి నుంచో రాజంపేట నుంచి ఆంధ్ర మొత్తం నుంచి వికలాంగులు, నిరుద్యోగులు, రైతులు వచ్చి ఫస్ట్ టైం ఓటర్స్. దీనిలో మీరు గమనించాల్సిన, అందరూ వచ్చినప్పుడు డిమాండ్లు పెడతారు మేడం సార్ అని. కాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి వచ్చారు. అది మీరు గుర్తించాల్సింది. 100 రూపాయలు కష్టపడిన డబ్బులు. ఎందుకంటే వాళ్ళకి ఎంత తృష్ణ ఉంది, బాబు గారు గెలవాలి, బాబు గారు సీఎం అవ్వాలనే తృష్ణ ఎంత ఉందని మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరు అందరు చూశారు, లోపలికి వచ్చి పీస్ఫుల్గా ప్రశాంతంగా మేడం రిప్రజెంటేటివ్గా వచ్చి బాబు గారు నామినేషన్ వేశారు. ఇట్ ఈస్ గ్రేట్ అండ్ మంచి. అందరం కూడా సపోర్ట్తో వచ్చాము. ఈ మెజారిటీ చూస్తుంటే బహుశా 1,00,000 మెజారిటీ అని టార్గెట్ పెట్టుకున్నది సునాయాసంగా మన అందరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని మీ ద్వారా తెలియజేయటం ఏంటంటే, కుప్పం నియోజకవర్గం ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ది హోల్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది రిపీట్ అవబోతుంది. ప్రతి వాళ్ళ హృదయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం కావాలి, టీడీపీ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము పడుతున్న బాధలు, ఇప్పుడు దాకా మేము పడుతున్న అరాచక పరిపాలన, అసమర్థ పరిపాలన తొలగించుకోవాలి. ఇట్లాంటిది మాకు వద్దు. మా భూములు తీసుకెళ్ళిపోతున్నారు, మాకు రాజధాని లేని మొండెంగా చూపించారు. ఇంకా ముందు వాళ్ళకి వేసేస్తే కాళ్ళు కూడా లేని మొండెం అయిపోతుంది. కాబట్టి సమర్థవంతమైన నాయకుడు, మనకు రాజధాని తీసుకొచ్చిన నాయకుడు, మనకి సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన నాయకుడు మాకు కావాలి. ఇప్పుడు 2019లో తప్పు చేసాము అన్నా, మేము సవరించుకుంటున్నాం అనే మాట నిజానికి కొంతమంది, బహుశా ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే ఉంది. దయచేసి మీ అందరికీ తెలియజేయటం ఏంటంటే, టీడీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది.